సార్ మీకు పేపర్ వైజ్‌గా వచ్చినటువంటి మార్కులు ఒక్కసారి ఏమని చెప్తారా సార్? పేపర్ వైస్ అంటే పేపర్ 1 88 అండి. పేపర్ 2లో 106 అండి. పేపర్ 4లో 84 అండి. పేపర్ 3 సారీ. ఓకే. పేపర్ దట్స్ వాట్ నాకు ఎఫెక్ట్ చేసిందే స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అండి. తర్వాత చూసుకున్నా అన్నమాట. సో దట్స్ వై ఐ యామ్ టెల్లింగ్ అదర్ న్యూ యాస్పిరెంట్స్ టు కమ్ అప్ విత్ దట్. సార్ సహజంగా ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎక్కువగా రివిజన్ చేయడం కోసం టెస్ట్ సిరీస్ రాయాలని చెప్పి అంటా ఉంటారు. సో టెస్ట్ సిరీస్ విషయానికి వచ్చేసరికి మీ ఒపీనియన్ ఏంటి సార్? టెస్ట్ సిరీస్ ప్రిపేర్ కావచ్చు అండి. టెస్ట్ సిరీస్ కాకపోతే అది టైమ్ బేస్‌డ్ చూసుకోండి. లైక్ బేస్డ్ ఆన్ దట్ నాకు మార్క్స్ వచ్చినాయని బిలీవ్ తీసుకోకండి. ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ ఇట్స్ ఎ ప్రైవేట్ పేపర్, నాట్ ఎన్ అథెంటిక్ పేపర్ ఆర్ సంథింగ్. సో మనము టైమింగ్ కోసం చూసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు పేపర్ చాలా లెంతీగా వస్తుంది. సో ఆ లెంతీనెస్‌ని మనము టాకిల్ చేయడానికి చూసుకోవాలి. ఆ తర్వాత మీరు నాకు తెలిసైతే అంటే నా దగ్గర పనిచేసిందేంటంటే నేను 1 మంత్ బిఫోరే ఆపేసానండి టెస్ట్ సిరీస్. ఎందుకంటే ఇట్ విల్ షో ఇప్పుడు నాకు ఎక్కువ మార్క్స్ వస్తే ఐ విల్ గెట్ దట్ ఓవర్ కాన్ఫిడెన్స్ దట్ నాకు ఎక్కువ మార్క్స్ వచ్చేస్తున్నాయి ఎందుకులే చదవడం అనేది. అదే తక్కువ మార్క్స్ వస్తే ఐ విల్ బి డల్ అండ్ అంత పెర్ఫార్మ్ చేయలేకపోతాను. సో ఆ 30 డేస్ ముందు ఆపేసి ఐ స్టార్టెడ్ రివైజింగ్ ద టాపిక్స్ విచ్ ఎవర్ అంటే నేను ఏ దాంట్లో డల్‌గా ఉన్నానో, దేంట్లో తక్కువ వస్తున్నాయని తెలుసుకున్నానో అవిట్లో నేను రివైజ్ చేస్తూ స్టార్ట్ చేశాను. అట్లా స్టార్ట్ చేసిన దానివల్ల ఏమైందంటే, నాకు చాలా టాపిక్స్ అనేది కొత్తగా అంటే లైక్ రివిజన్‌లో లైక్ ఈ టాపిక్‌లోని ఇక్కడ నేను పాయింట్స్ మిస్ చేశాను. అది అర్థమైందండి. సో, నేను ఆ 1 మంత్‌లోనే ఈ 3 సబ్జెక్ట్స్ అనేటిని నేను 2-3 టైమ్స్ రివిజన్ చేశాను. సో, దానివల్ల చాలా హెల్ప్ అయింది. అంటే ఎగ్జామ్స్‌కి ఆల్‌మోస్ట్ అరౌండ్ 1 మంత్ ఉన్నప్పుడే మనం టెస్ట్ సిరీస్ బంద్ చేసేయాలి. అవునండి. అది అందరికి వర్కౌట్ అయితలేదు అనట్లేదు. నాకయింది. ఎందుకంటే యాక్చువల్లీ ఐ ఫేసెస్ డల్. డల్ ఫేజ్‌ని ఒకవేళ మార్క్స్ తక్కువొస్తే వి విల్ ఫీల్ డల్ రైట్. దట్స్ వై.